పహల్గాం ఉగ్రదాడి తర్వాత యాక్షన్ ప్లాన్ పై ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహ రచన చేస్తున్నారు. మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కీలక సమావేశం జరుగుతోంది. కశ్మీర్ నుంచి ఢిల్లీకి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేస్తారా లేక మరో ప్లాన్ అమలు చేస్తారా? పహల్గాం ఉగ్రదాడిలో పాక్ ప్రమేయంపై మన భద్రతా దళాల వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయి. భారత్ ప్రతీకార చర్యకు దిగుతుందేమోనని పాక్ భయపడుతోంది. సరిహద్దుల వెంట భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది. కరాచీ నుంచి లాహోర్, రావల్పిండికి యుద్ధ విమానాలు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత యాక్షన్ ప్లాన్ పై ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహ రచన చేస్తున్నారు. మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కీలక సమావేశం జరుగుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఈ సమావేశం ఇంకా ఎంత వరకు జరిగే అవకాశం ఉంది? అలాగే సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం? బికాజ్ మొత్తం అందరూ కూడా ఈ సమావేశం వైపే చూస్తూ ఉన్నారు. ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు, ఎటువంటి ఇంప్లిమెంటేషన్స్ జరుగుతాయని కూడా, బికాజ్ జస్టిస్ జరగాలి, న్యాయం జరగాలని కూడా ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి ఉత్కంఠ రేగుతోంది. సో ఈ సమావేశం ఎప్పటి వరకు జరిగే అవకాశం ఉంది? చాలా సుదీర్ఘంగా ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. భద్రతా వ్యవహారాలకు సంబంధించి ఏర్పడినటువంటి ప్రత్యేక కేంద్ర మంత్రివర్గ సంఘం ఈ సమావేశాన్ని పూర్తి స్థాయిలో ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో త్రివిధ దళాధిపతులు కూడా పాల్గొన్నారు. దాంతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కేంద్ర కేబినెట్ కమిటీలో ఉండేటువంటి నిర్మలా సీతారామన్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్, హోంమంత్రి, వీరి సమక్షంలో పూర్తి స్థాయిలో ఏ రకంగా ఈ ఘటనకు సంబంధించి భారత ప్రభుత్వం స్పందించాల్సి ఉంది, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో ఏ రకంగా శత్రువుని ఎక్స్పోజ్ చేయాలి అన్న అంశంపై పూర్తి స్థాయిలో చాలా దౌత్యపరంగా, ఆర్థిక పరంగా, అదేవిధంగా వాణిజ్యపరమైన అంశాల్లో ఏ రకంగా పాకిస్తాన్ను ఏకాకి చేయాలి అన్న అంశంతో పాటు ఈ ఘటనకు పాకిస్తాన్కు సంబంధాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా నిఘా వర్గాల నుంచి కొంత సమాచారం తీసుకోవాలి. పూర్తి స్థాయిలో పాకిస్తాన్ను యొక్క వ్యవహార శైలిని ఆ రకంగా చాటుమాటు చేసే ఇలాంటి తీవ్రవాద చర్యలకు, దుష్ట చర్యలకు పాకిస్తాన్ పూర్తి స్థాయిలో నిమగ్నమై పనిచేస్తున్న అంశాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసే విధంలో దాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సింది. కాబట్టి దాన్ని బహిర్గతపరిచిన తర్వాత ప్రత్యక్షంగా రంగంలోకి దిగాలన్నది భారత ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉంది. అయితే ఇప్పటికే చూచాయిగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారతదేశ ప్రభుత్వము, భారతదేశం యొక్క ఆలోచనను చాలా స్పష్టంగా తెలియచేయడం జరిగింది. చాటుమాటుగా ఉండి ఇలాంటి అమానుషమైన చర్యలకు పాల్పడే వారెవరైనా, కుట్రలో పన్నే వారెవరినైనా కానీ వెంటాడతాము, వేటాడతాము, పూర్తి స్థాయిలో వారి యొక్క నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తామన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏ పరిస్థితుల్లో కూడా ఈ అమానుషమైన చర్యలకు పాల్గొన్నటువంటి తీవ్రవాదులను వెంటాడటమే కాకుండా వాళ్ళని పూర్తి స్థాయిలో తుదముట్టిస్తామన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా సందేశాన్ని ఇచ్చారు. అదేవిధంగా పాకిస్తాన్ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూచాయిగా భారత ప్రభుత్వం యొక్క ఆలోచనను చాలా స్పష్టంగా రక్షణ శాఖ మంత్రి ఇప్పటికే తెలియజేశారు, బహిర్గతం చేశారు. ఇకపోతే ఈ సమావేశంలో చాలా వ్యూహాత్మకంగా కీలక నిర్ణయాలు తీసుకోవటం, దాన్ని ఎగ్జిక్యూటివ్ అమలు చేయటం, దీన్ని ఏ రకంగా అమలు చేయాలన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఒక రోడ్ మ్యాప్ను, దాన్ని ఒక బ్లూ ప్రింట్ను తయారు చేసుకున్న తర్వాతనే భారత ప్రభుత్వం రంగంలో దిగే అవకాశం ఉంది. సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో కూడా చాలా వ్యూహాత్మకంగా బాలకోటలో ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినా కానీ పాకిస్తాన్ మిన్నకుండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ రకంగా పాకిస్తాన్ ఏమాత్రం కూడా స్పందించలేని రీతిలో ఒంటరిగా దాన్ని ఏకాకిం చేయడంతో పాటు ప్రపంచ దేశాల మద్దతుతో ఇలాంటి తీవ్రవాద చర్యలకు ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ను ఎండగట్టాలన్నది భారత ప్రభుత్వం యొక్క ఆలోచన. దీనికి ఖచ్చితంగా ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది. అదేవిధంగా తీవ్ర స్థాయిలో గుణపాఠం చెప్పే విధంగా కూడా భారత ప్రభుత్వం స్పందించాలని చెప్పి కూడా ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే ప్రజల అభిమతాన్ని భారత ప్రభుత్వం గ్రహించింది. కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దీన్ని సర్వశక్తులను ఒడ్డాడి పూర్తి స్థాయిలో పాకిస్తాన్కు ఒక గుణపాఠం చెప్పాలని కూడా ఆలోచిస్తుంది. కాబట్టి ఇటు సైనిక పరంగా, అదేవిధంగా దౌత్యపరంగా, వాణిజ్యపరంగా కూడా అన్ని రకాలుగా కూడా పాకిస్తాన్ను పూర్తి స్థాయిలో ఇరుకుని పెట్టాలన్నది భారత ప్రభుత్వం యొక్క వ్యూహాత్మకమైన నిర్ణయం. ఆ రకంగా కొద్ది నిమిషాల్లోనే దీనికి సంబంధించినటువంటి అంశంపై భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత స్పందించేందుకు అవకాశం ఉంది. ఇకపోతే భారతదేశానికి అమెరికా, రష్యా లాంటి దేశాలతో సహా
ఆఫ్ఘనిస్తాన్ పక్కనే ఉన్నటువంటి మిత్రదేశంగా భావిస్తున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఈ చర్యను ఖండించడం జరిగింది. దీనివల్ల కొంత మనకు ఒక గొప్ప ఊటం కూడా లభింది. కాబట్టి ఈ రకంగా ఇరుగు పొరుగు దేశాల యొక్క మద్దతు, అదేవిధంగా ప్రపంచ దేశాల మద్దతు, అగ్రదేశాల మద్దతు పాకిస్తాన్ ఎండగట్టాలన్నదే భారత ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ సమావేశంలో అన్ని అంశాలను చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో పెహల్గాంలో పర్యటించి వచ్చినటువంటి అమిత్ షా కూడా ఈ సమావేశంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, నెలకొన్న పరిస్థితిని, ఘటన వివరాలను కూడా తెలియజేస్తారు. ఆ తర్వాత నిర్ణయం ఉంటుంది. త్రివిధ దళాలు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. వ్యూహాత్మకంగా అడుగులేయడంతో పాటు